దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవ జనాంగమా, మీ అందరికీ ప్రభునామ పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్తోత్రాలను ఆయన మరొకసారి మీ అసలు తీసుకుని వచ్చినారు. దేవా వాక్యాన్ని ధ్యానించినట్టుగా నాతో మాతో మాట్లాడిన ప్రభస్సులు చేయడం మరొకపరిచిన తండ్రి. దేవ ఎవరైతే యొక్క ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నారో వారిని మా కుటుంబాలు దీవించిన ప్రభా. సమస్తంతగా చీరశక్తిని ఏస్తున్నామని గద్దిస్తున్నాను. దేవా మొదటి ప్రాణం చూడాలని మీరే ఆధిపత్యం వహించమని త్వరలో రానండి మా ప్రభును మా రక్షణుడు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన
నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనలు 91వ అధ్యాయం. కీర్తన 91:4. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. మరి ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు ఏమనంటే, దేవుడు తన రెక్కలతో కప్పుతాడు, నిన్ను కప్పుతాడు, నన్ను కప్పుతాడు. మరి ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారు, మరి ఎవరైతే దేవా నువ్వే నాకు ఆశ్రయం, నువ్వే నా బండ, నా అండ, నా కోట, నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా, ఈ లోకంలో నాకు సాయం చేసేవాడివి నీవే, నన్ను కాపాడేవాడివి నీవే అని కనుక మనం ప్రభువుకి మొరపెట్టినప్పుడు, యేసయ్యకి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రభువు ఆయన యొక్క రెక్కలతో మనల్ని కప్పుతాడు. మరి ఆయన రెక్కలు ఎంతో పెద్దవి.
పక్షిరాజు రెక్కలు కనుక మనం చూసినట్లయితే అవి చాలా పెద్దగా ఉంటాయి. అంతకంటే పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి. గండ బేరుండ పక్షి, వాటి రెక్కలు ఇంకా భయంకరంగా ఉంటాయి. అవి మేకల్ని గొర్రెల్ని కూడా మనుషుల్ని కూడా మోసుకెళ్ళిపోతాయి. పులుల్ని సింహాలు కూడా మోసుకెళ్ళిపోతాయి. మరి ప్రభు ఏమన్నా అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ని గద్ద రెక్కల మీద నేను మోసుకెళ్ళాను మిమ్మల్ని. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మరి భూమి ఆయన పాదపీఠం అయితే ఆయన పాదాలు ఎంత పెద్దవో, మరి ఆయన పాదాలే అంత పెద్దవైతే ఆయన చేతులు ఇంకెంత పెద్దగా ఉంటాయి. అందుకని ప్రభు అన్నా అంటే 6 లక్షల మంది ఇజ్రాయేలీని గద్ద రెక్కల మీద మోసుకెళ్ళా అంటున్నాడు. ఆయన యొక్క హస్తం, ఆయన యొక్క చేతులు, రెక్కలంటే చేతులు, ఆయన దక్షిణ హస్తము నిన్ను కాపాడును, ఆయన కుడి చేయి నిన్ను కాపాడును. ఆయన మనకు నీడగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన రెక్కలు మనల్ని కప్పినప్పుడు, ఆయన రెక్కలు మనకు ఆశ్రయం కల్పించినప్పుడు, ఆయన రెక్కలు మనకు నీడనిచ్చినప్పుడు, ఆయన రెక్కలు మనల్ని శత్రువు నుంచి కాపాడినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కోడి తన రెక్కల కింద పిల్లని ఏ విధంగా కాపాడుద్దు, మరి గద్ద నుంచి, శత్రువుల బారి నుంచి కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడ కింద, తన రెక్కల కిందకి వాటిని రప్పించి ఆ రెక్కలతో కోడి కప్పినప్పుడు ఆ గద్ద కూడా ఏమి చేయాలి. కోడి తన పిల్లలను రక్షించినట్లు ప్రభు మనల్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఆయన రెక్కల నీడ కింద మనల్ని కప్పినప్పుడు, ఆయన రెక్కలతో మనల్ని కప్పినప్పుడు శత్రువు మనల్ని ఏం చేయలేదు. శత్రువు ఎంత భయంకరమైన వాడైనా, శత్రువు ఎంత బలిష్ఠుడైనా, శత్రువు ఎంత దుర్మార్గుడైనా ప్రభు తన రెక్కలతో మనల్ని కప్పినప్పుడు మనము సురక్షితంగా ఉంటాం. కాబట్టి మనం ఆయన ఆశ్రయించాం. ఆపత్కాలంలో మొరపెట్టు, నేను విడిపిస్తా అంటున్నాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడుగా. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. పగులు ఎండ దెబ్బైన, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు అని కీర్తన 120 మనం చూస్తాం. కాబట్టి ప్రభు యొక్క రెక్కలతో మనం కప్పబడినప్పుడు మన శత్రువు మనల్ని ఏమి చేయలేడు. మన శత్రువు అనేకమైన పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఆయన బిడ్డల్ని ఏ విధంగా నాశనం చేయాలి, ఆయన బిడ్డలు ఏ విధంగా తొక్కి వేయాలి, ఆయన బిడ్డలకు ఏ విధంగా చెడ్డ పేరు తేవాలి అని శత్రువు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కానీ ప్రభు ఆయన రెక్కలతో, బలిష్టమైన రెక్కలతో, బలిష్టమైన హస్తము కింద దీన మనస్కులైనడు అన్నాడు. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరమో లేదు. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. మరి రెండవ పాయింట్ చూసుకుందాం. సామెతలు 18, సామెతలు 18 10వ వచనం.
సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. కాబట్టి ఇందాక మనం చూసినట్లయితే మొట్టమొదటి పాయింట్లో ఆయన రెక్కల నీడ కింద మనకి ఆశ్రయము కలుగుతుంది. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. మరి రెండో పాయింట్ కనుక మనం చూసినట్లయితే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఇక్కడ దుర్గము అని చెప్తున్నాడు. ఏంటి దుర్గము అంటే ఆయన నామము, యేసయ్య నామము బలమైన దుర్గము. అంటే మనం నోరు తెరిచి యేసయ్య నన్ను కాపాడు అని అడిగితే చాలు, లేదంటే యేసయ్య అని మనము పలికితే చాలు, అదే పెద్ద కోట. దుర్గము అంటే కోట. కాబట్టి ఆ నామమే ఒక కోట. యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య నామంలో బలం ఉంది, యేసయ్య నామంలో విడుదల ఉంది, యేసయ్య నామంలో రక్షణ ఉంది, కాపుదల ఉంది. కాబట్టి యేసయ్యా అని మనం పలికితే, పిలిస్తే పలికేది. కాబట్టి యేసయ్య నామం బలమైన దుర్గం. మన కష్టాలు, మన ఆపదలు, మన కన్నీరులు, మన నష్టాలు, మన భయం, మన ఆందోళన, నిరుత్సాహం, అటువంటప్పుడు మనం యేసయ్యా అని పలికితే చాలు. ఆయన నామము బలమైన దుర్గము. కాబట్టి మన బాధల నుంచి, కష్టాల నుంచి, అప్పుల నుంచి, కన్నీటి నుంచి, అన్నిటి నుంచి విడుదల కలుగజేసేవాడు మన దేవుడు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య నామం ఉంది మనకి. ఆయన రెక్కల నీడ కింద మనకి ఆశ్రయం ఉంది. ఆయన నామంలో మనకి ఆశ్రయం ఉంది. యేసయ్య నామము బలమైన దుర్గం. మనము ఏ కోటలోనికి వెళ్ళాల్సిన అవసరం, ఏ ఆశ్రయ పురాణంలోకి వెళ్ళాల్సిన అవసరం. మనం ఒక ఎడారిలో ఉండొచ్చు, మనం ఒక బహిరంగ ప్రదేశంలో ఉండొచ్చు, మనల్ని ఆదుకునేవాడు లేని ప్రదేశంలో ఉండొచ్చు, మన చుట్టూ శత్రువు ఉండొచ్చు, మన చుట్టూ దుర్మార్గులు ఉండొచ్చు. మనం యేసయ్య అని నోరు విప్పి పలికినప్పుడు ఆయన పేరే, ఆయన నామమే మన చుట్టూ ఒక దుర్గంగా ఉంటుంది. ఆయన దూతలు మన చుట్టూ ఉండి కావలి కాస్తారు. మన చుట్టూ కావలి కాయటానికి దేవుడు దూతల్ని పంపుతాడు. ఒక బలమైన దుర్గంగా మనకి దేవుడు ఉంటాడు. ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తే వారు మన దగ్గరికి వస్తారు. ఒక్క దూత చాలు మనకి కాపుదల ఇవ్వటానికి. కాబట్టి మొట్టమొదటి పాయింట్, ఆయన రెక్కల నీడ కింద మనకు ఆశ్రయం ఉంది. రెండోది, ఆయన నామం కింద మనకి ఆశ్రయం ఉంది. మరి మూడోది చూసుకుందాం. కీర్తనలు 18. కీర్తనలు 18.
1వ వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువా. కాబట్టి ఇక్కడ యెహోవా నా బలమా, ఇక్కడ దేవుడే మన బలం. దేవుడే మనకి బలాన్ని ఇచ్చేవాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. కాబట్టి ప్రభు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన సహాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన కాపుదల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, వారందరికి కూడా దేవుడు బలాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. యెహోవా కొరకు ఇచ్చే నూతన బలం, వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుదురు. పక్షిరాజులు ఏ విధంగా పైకి ఎగురుతూ ఉంటాయో, మరి ఎవరైతే దేవుని వైపు చూస్తారు, వారి దృష్టి దేవునిపై ఉంచుతారు, యేసయ్యపై వారి దృష్టి ఉంచుతారు, అన్నిటి కోసం, ఆహారం కోసం, నీటి కోసం, వస్త్రాల కోసం, మన అవసరతల కోసం ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుడు మనకి బలాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, బలపరిచేవాడుగా ఉంటున్నాడు, మనకి సహాయాన్ని పంపేవాడుగా ఉంటున్నాడు, ఆదరణ కలిగించేవాడుగా ఉంటున్నాడు. మనకి అన్నీ సమకూర్చుకోవటానికి జ్ఞానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడే మన బలం, ఆయన రెక్కల నీడ కింద ఆశ్రయం. యెహోవా నామం, దేవుని నామం బలమైనది, దేవుడే మన బలం. కాబట్టి మనం ఏ విషయంలో కూడా బలహీనపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, బలాన్ని ఇచ్చేది దేవుడే, శక్తినిచ్చేది దేవుడే, దానికి కావాల్సిన ఆహారం ఇచ్చేది దేవుడే, ఆ ఆహారం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేది దేవుడే. కాబట్టి దేవుని మనం ఆరోగ్యం అడిగినప్పుడు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు ఆరోగ్యం కనుక ఇచ్చినట్లయితే మనకి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, గుండె నొప్పి ఉండదు, నడువు నొప్పి ఉండదు, మోకాలు నొప్పి ఉండదు, తల నొప్పి ఉండదు, నడువు నొప్పి ఉండదు, ఒళ్ళు నొప్పులు ఉండవు. ఎందుకంటే ప్రభువే మన బలం. ప్రభువే మన బలమైనప్పుడు ఇక ఏ రకమైన నొప్పులు ఉండవు. ప్రభువు కాకుండా మాకు డబ్బు ఉంది, మేము మందులు కొనుక్కుంటాం, మేము హాస్పిటల్కి వెళ్తాం, మేము డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంటే ఇక నీ జీవితాంతం ఏదో ఒక నొప్పి ఉంటూనే ఉంటుంది. నీకు డబ్బు ఉంది కదా, డబ్బుతో డబ్బు డాక్టర్లకి ఖర్చు పెట్టచ్చు. కానీ దేవుడే నా బలం, ప్రభువే నా బలం, యేసుయే నా ఆరోగ్యం అని నువ్వు అనుకున్నప్పుడు నీకు ఎటువంటి అనారోగ్యం ఉండదు. కాబట్టి దేవుడే నా బలం. 3వ పాయింట్. 4వ పాయింట్ మనం చూసుకుందాం. అదే 18 2వ వచనం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువ, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. ఇక్కడ నా కేడము, కేడము అంటే డాలు, అంటే బాణాల నుంచి రక్షించుకోవటానికి ఆ డాలు, కేడము ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. దుష్టుని అగ్ని బాణాల నుంచి రక్షణ పొందాలంటే మనకి కేడంగా ఉండాలి. విశ్వాసం అనే డాలు. కాబట్టి ప్రభువే మన కేడం. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి పొర్లి పారవు,
అగ్నిలో నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు, ఎందుకంటే ఆయన కేడంగా ఉంటాడు. బాంజరు స్నేహితులను అగ్నిలో వేసినప్పుడు అది వారిని ఏం చేయలేదు, అగ్ని వాసం కూడా రాలేదు. కష్టాలనేటువంటి అగ్నిలు, నష్టాలనేటువంటి అలలు, జలాలు, ఇవన్నీ కూడా మనల్ని ముంచెత్తినా మనం మునిగిపోము. అగ్ని వంటి కఠినమైన కష్టాలు, బాధలు, నష్టాలు వచ్చినప్పుడు కూడా అవి మనల్ని కాల్చవు. ఆ నష్టం వల్ల మనకి ఏమి కాదు, ఎందుకంటే దేవుడు మన కేడంగా ఉంటున్నాడు. ప్రభువే మన కేడెం. ఆడ మొట్టమొదటిగా ఆయన రెక్కల నీడ కింద మనకి రక్షణ ఉంది, కాపుదల ఉంది. రెండోది దేవుని నామం, యేసయ్య నామం బలమైన దుర్గం. మూడోది దేవుడే మన బలం. మనకు బలాన్ని ఇచ్చేవాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించు. రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి దేవుని వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికించిన. ఏలియా ఒక అప్పము తిని 40 దినాలు రాత్రులు పగలు నడిచిండు. ఒక అప్పము ఒక బుడ్డిలో నీళ్లు తాగిండు. ఐదు రొట్లు 2 చేపల్ని 5,000 మంది పంచిపెట్టారు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరేం చేయలేరు. శత్రువు మనల్ని ఏమీ చేయలేదు. సత్యం అనే దట్టి, రక్షణ అనే శిరస్త్రాన్ని, విశ్వాసం అనే డాల్, వాక్యం అనే ఆత్మ ఖడ్గం, సమాధాన సువార్త వల్ల ఆయన జోడు, పాదరక్ష. కాబట్టి ఇవన్నీ ధరించుకున్నప్పుడు దుష్టుని అగ్నిబాణాలు మనల్ని ఏం చేయాలి. దుష్టుడు మన మీద దాడి చేయాలని చూస్తూనే ఉంటాడు. అయితే దేవుడు మనల్ని కాపాడుగాడు. మరి యేసయ్య శిష్యులు అందరూ కూడా హతసాక్షులయ్యారు. వాళ్ళని ఎందుకు కాపాడలేదంటే వాళ్ళు హతసాక్షులు అవ్వాలనేది దేవుని చిత్తం. మరి పగడాల ప్రవీణ్ గారు హతసాక్షి అవ్వాలనేది దేవుని చిత్తం. కాబట్టి దేవుడు అనుమతించాడు. కాబట్టి దేవుని శిష్యులు, నువ్వు దేవుని శిష్యుడువా అయితే నువ్వు హతసాక్షిలాగా మరణించే ఆ యొక్క ఫెసిలిటీ ఉంది. ఎవరైతే దేవుని శిష్యులుగా ఉంటారో, యేసయ్య శిష్యులుగా ఉంటారో, వారు హతసాక్షులుగా మరణించే అవకాశం దేవుడు కలుగజేస్తాడు. స్టెఫను హతసాక్షిగా మరణించి, పౌలు తల నరికివేయబడి, స్టెఫని రాళ్ళతో కొట్టి. దేవుడు ఎందుకు కాపాడలేదంటే ఆయన హతసాక్షిగా మరణించాలనేది దేవుని చిత్తం. నేను హతసాక్షిగా మరణించాలని దేవుని చిత్తం అయితే దేవుడు అందుకు అనుమతిస్తాడు.
అనుమతించినప్పుడు వారు మరణిస్తారు, దేవుని కొరకు మరణిస్తారు. హతసాక్షిగా మరణించడం అది గొప్ప భాగ్యం. లేదు నేను ప్రభు శిష్యుని కాదు, నేను ఏదో యేసయ్య అనుకుంటా ఉంటాను అంతే, జబ్బు చేసినప్పుడు యేసయ్య అనుకుంటాను, డబ్బు లేనప్పుడు యేసయ్య సహాయం చేయాలనుకుంటాం, కానీ ఆయన శిష్యుని కాదు. నువ్వు శిష్యుడు కాకపోతే హతసాక్షిగా నువ్వు మరణించు. కానీ హతసాక్షిగా మారితే అది గొప్ప అక్కడ గొప్ప బహుమతులు ఉంటాయి. కాబట్టి దేవుడు కాపాడే దేవుడు. అయితే హతసాక్షిగా మరి ఆయన మరణించడానికి అనుమతి ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు కాపాడు, అప్పుడు హతసాక్షిగా మరణిస్తాం. కాబట్టి హతసాక్షిగా మరణించడానికి మనం సిద్ధంగా ఉందాం, ఆయన శిష్యులుగా జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయను. ఆమెన్.